హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా తిరుపతి మహానగరంలో నిరసన జరిగింది. బజరంగ్ దళ్ రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్లో బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జై శ్రీరామ్, జై భారత్ అంటూ నినదించారు. బంగ్లా చర్యల్ని ఖండించారు. విష్ణు ప్రతీక్ రెడ్డి, కిరీటి రెడ్డిల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే ఇంట్లో మొదలు ఉంటే బీచ్ దాకా రాదు. ఇంట్లో మనం మంచి చెట్లు చెప్తే బీచ్లోకి వచ్చేసరికి పెరిగి వృక్షం అవుతుంది. సో మనం ఇంట్లో ఫస్ట్ పిల్లలకి మంచి చెట్ల దగ్గర నుంచి నేర్పియాలి. అమ్మ బొమ్మ రెండు ఒకటి కాదు. హిందూ ధర్మం వేరు, మిగతా మతాలన్నీ వేరు. ఖచ్చితంగా ఇది మాత్రం మనం నేర్పియాలి. అన్ని మతాలు సమానం అనే ముసుగులో మనం బతుకుతున్నాం. ఆ కళ్ళకు గంధం మనం తీసిన రోజే వాస్తవం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సర్వేజన సుఖభవంతో ఏ మతము చెప్పదు, సనాతన ధర్మం తప్ప. ఇంకా ఏ దాంట్లో అయినా నన్ను నమ్మకపోతే నాశనమవు, నన్ను నమ్మకపోతే చచ్చిపోనట్టే ఉంటుంది. కానీ నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు బాగుండాలి అని చెప్పేది మాత్రం సనాతన ధర్మమే. ఇట్లాంటి సనాతన ధర్మంలో మనందరం ఉన్నందుకు గర్వపడాలి. మన నెక్స్ట్ జనరేషన్స్ మనం అది అందించాలి. అది మానేసి మనమే సెక్యులర్లు అయిపోతూ మనమే అంతా ఒకటైనా భ్రమలో బతికేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఎంత నాశనం అయిపోతాయో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దీని మూలంగా మనం ఒక్కటే గుర్తు చేసుకోవాలి, బంగ్లాదేశ్లో ఎక్కడో జరిగింది, ఇక్కడ జరగదు అనే భ్రమలో మాత్రం మనం ఉండకూడదు. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయ్యింది, మనం మెడ మీద కత్తి దాకా వచ్చేదానికి ఎక్కువ సమయం పట్టదు. ఈరోజు కనుక మనం మేలుకోకపోతే, ఈరోజు కనుక మనం దీన్ని వాస్తవం ఏంటి అనేది గ్రహించకపోతే నెక్స్ట్ జనరేషన్స్ని మనము సంకటంలోకి నెట్టిన వాళ్ళం అవుతాం. సో హిందువులందరం కులాలకు అతీతంగా అందరూ సంఘటితమై ఏకమై హిందూ శక్తిని యొక్క ప్రపంచాన్ని చూపించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చంపచ్చు, అది వేరే విషయం. ఇంతకు ముందు కొన్ని ఏళ్లకు సంబంధించి ఎంతో మంది బలైపోయారు మన వాళ్ళు. మన ఆడవాళ్ళు పసుపు కుంకుమలు తెంపేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే
ఈరోజు నువ్వు నేను మనందరము హిందువులని చెప్పి ఈరోజు నివసిస్తున్నాం భారతదేశంలో. ఎంతో కోట్ల మంది ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇంకా మీదట కూడా అలాంటి రోజులు మనకి ఎవరికి రాకూడదు. ఆ దుస్థితి ఏ ఆడబిడ్డకి కూడా పట్టకూడదు. ఈరోజు నువ్వు హిందువా, నేను నడవకుండా చంపుతామంటారు. ఒక పోలీస్ కానీ అక్కడ ఆర్మీ కానీ ఎవడు కూడా ఒక్కడన్నా వచ్చి అయ్యో పాపంలా మీడియా వాళ్ళు కానీ ఎవడు కానీ ఈ మీద ఒక ప్రాణ నష్టం జరుగుతుంది, అన్యాయంగా ఒకటి చంపుతారంట. ఇక్కడ మాత్రం మన ఇంట్లో సరుకులు కానీ మన ఇంటి పక్కన ఎవరైనా అన్యమతస్తుందో కానీ అయ్యో పాపం అంటాం, వాడి దగ్గరకు అంటాం. నువ్వు పెట్టే ప్రతి రూపాయి నువ్వు హిందువుకే పెట్టాలా. నువ్వు నీ చెమట చుక్క కాలిందంటే మన దేశం కోసమే అయిండాలా, అంతే తప్ప అన్యమతస్తుల కోసం కాదు. ఎవరైనా కానీ మన హిందువులు ఎవరికి మన వ్యతిరేకం కాదు. ఎంతవరకు మన జోలికి వచ్చేంత వరకు, మన దేశం జోలికి వచ్చేంత వరకు, మన ఇళ్ళలో వాళ్ళ గురించి వచ్చేంత వరకు, మన జోలికి వస్తే మనమంతా హిందువులం, భారతీయులం. అదొక్కటి ప్రతి ఒక్కరి దృష్టిలో పెట్టుకోవాలా. ఏ కులాలు మతాలు అవన్నీ కాదు, మనమంతా యూనిటీగా ఉండాలా. అఖండ భారతదేశాన్ని మళ్ళీ మనమే రిటర్న్ తెచ్చుకోవాలా. దయచేసి ఏ ఊరు ఏ వస్తువు అన్ని మతస్థుల దగ్గర కొనొద్దండి. మన జోబులో రూపాయి వాడి జోబులోకి పోయి వాడు పట్టి మాను పలిసి మన మీద ఎక్కి తొక్కతా అన్నాడు. దయచేసి ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఇంట్లో ప్రతి ఆడబిడ్డ బొట్టు పెట్టుకోవాలా, చున్నీ వేసుకొనే బయట రావాలా. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తల్లిదండ్రులకు చెప్పుకోవాలా, అందరికీ చెప్పుకోవాలా. మన ఆడబిడ్డలంతా ఎత్తుకొని ఎంత క్రూరంగా చేస్తున్నారు. బయట హిందువు ఒక రక్షణ, మనమంతా హిందువులం రా, అందరం ఒకటి ఎందుకు రైతు చేస్తానని పాపానికి ఒక నడి రోడ్లో ఊరేసి చంపినారు. ఇలాంటి రోజుల్లో మనం అందరం కళ్ళు తెచ్చుకోవాలా. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఐక్యమత్యంతో ఉండాలా. ఎక్కడ తప్పు జరిగినా మన హిందువుగా, మన భారతీయుడుగా మన బాధ్యత ఏంద్రా అంటే వాడిని ఖండించాలా. వాడు ఏం తప్పు చేస్తాడో 10 మందికి తెలిసేలాగా ఏలెత్తి చూపించాలా. ఈ రోజు నుంచి అందరూ అలా బతుకుదామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వాళ్ళ దగ్గర కొనొద్దు, వాళ్ళ దగ్గర తినొద్దు, వాళ్ళ దగ్గర కొనొద్దు, వాళ్ళ దగ్గర కొనొద్దు, వాళ్ళ దగ్గర కొనొద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.